హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రై ఇట్ వన్స్. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్ ఎదుర్కొన్నారా? మీరు తక్కువ డబ్బును ఖర్చు పెట్టాలని బయటకు వెళ్ళి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం జరిగిందా? ప్రతి ఒక్కరి లైఫ్లో తప్పకుండా జరిగే ఉంటుంది. ఇలా ఎన్నోసార్లు తెలియకుండా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ప్రతిసారి మనం అనుకున్నట్లే జరగదు కదా. ఇలాంటి సిచ్యువేషన్కి ఎదురెళ్ళి గెలవడం అంటే గుడ్ న్యూస్. డబ్బులు సంపాదించడం కంటే జాగ్రత్తగా ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. పుట్టినప్పుడే అన్నీ నేర్చుకుని పుట్టంగా కాలం గడిచే కొద్దీ ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. డబ్బు విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. అనుకోవడానికి ఎన్నో అనుకుంటాం, కానీ ఆచరణలో వచ్చినప్పుడు సగానికి సగం మర్చిపోతారు. అవునా కాదా? అసలు డబ్బు ఎందుకు? నిద్ర లేచినప్పటి నుండి పడుకునే వరకు ప్రతి చిన్న విషయంలో అవసరం అవుతుంది డబ్బు. డబ్బు ఉండడం అంటే స్వేచ్ఛగా బ్రతకడం అని అర్థం. మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత అప్పు చేస్తున్నారు అని ఎప్పుడైనా కౌంట్ చేశారా? డబ్బు విషయంలో కొన్ని రూల్స్ని పాటించడం వల్ల ఫైనాన్షియల్గా ఫ్రీగా ఉంటారు. డబ్బు విషయంలో చెప్పుకోలేనన్ని రూల్స్ ఉంటాయి. మరి మీరు ఎలాంటి రూల్స్ని ఫాలో అవుతారు? అందుకే ఈ వీడియో ద్వారా ఈజీగా అర్థమయ్యే కొన్ని పాయింట్స్ చెప్తాను. నెంబర్ 1, వర్క్ ఆన్ యువర్ మనీ మైండ్ సెట్. డబ్బును సంపాదించాలి అని అందరూ కోరుకుంటారు, కానీ ఎంతమంది నిజం చేసుకోగలరు? యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ చూస్తుంటారు. చాలామంది చూసిన వాటిని ఫాలో అవ్వరు. కొన్ని వింటాం, కొన్ని ఫాలో అవుతాం. వీడియోస్లో చెప్పిన రూల్స్ అన్నీ పాటిస్తే డబ్బును సంపాదించవచ్చు. మీలో ఎంతమంది ఇది పాటించగలరు? మీరు కరెంట్ ప్రిన్సిపల్స్ని తెలుసుకునేటప్పుడే, ఆ ప్రిన్సిపల్స్ని మీ లైఫ్లో అప్లై చేసినప్పుడే మీరు అనుకున్నవి చేయగలుగుతారు. ఏదో వీడియో చూసామా అయిపోయిందా అన్నట్టు కాకుండా మీ లైఫ్కి ఎంత ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఆలోచించాలి. ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకొని ఫాలో అయితే చాలు అనుకుంటే కరెక్ట్ కాదు. మీ జీవితానికి పనికొచ్చే ప్రతి విషయం గురించి తెలుసుకోవాలి. అలా మీరు ఫాలో అయినప్పుడే ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. మీరు ఏం ఆలోచిస్తే మీరు అదే అవుతారు. మీ సక్సెస్ అంతా మీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయం అన్ని చోట్ల తప్పై ఉండవచ్చు. కారణం ఆలోచనతోనే గడిపేయకుండా ప్రయత్నం కూడా ముఖ్యమే కదా. నెంబర్ 2, సెట్ యువర్ గోల్స్ అండ్ క్రియేట్ ప్లాన్ అకార్డింగ్లీ. మీ ట్రిప్ వెళ్దాం అనుకున్నప్పుడు ఎలా వెళ్ళాలి, ఏం తీసుకొని వెళ్ళాలి, బైక్లో వెళ్ళాలా లేదా కార్లో వెళ్ళాలా అని ప్లాన్ చేస్తారు. ఎందుకంటే ప్లానింగ్ వల్ల మీకు ఇబ్బందులు ఎదుర్కొనే అవసరం రాదు. ప్లాన్ అనేది మీకు సరైన దారిలో నడిపించడానికి సాయం చేస్తుంది. ప్లానింగ్ స్టెప్ బై స్టెప్ సరైన మార్గంలో ముందుకు తీసుకుని వెళ్తుంది. మీరు డబ్బును సంపాదించడానికి డబ్బుకు సంబంధించిన అన్ని డౌట్స్ని క్లియర్ చేసుకోవాలి. మీరు రిటైర్మెంట్ అయ్యేలోపు ఎంతో కొంత డబ్బును సేవ్ చేయగలిగితే అంత ఎక్కువగా, అంత హ్యాపీగా మిగిలిన జీవితాన్ని గడపగలుగుతారు. మీరు మీ గోల్స్ని రీచ్ అవ్వడానికి మీరు చేసే ప్రతి పని మీకు ముందు నడిపిస్తుంది. డబ్బు కోసం ప్రాపర్ ప్లానింగ్ ఎంతో అవసరం. అలా చేసినప్పుడే బిలీనియర్గా మీకు మారాలి అనే కోరిక తీరుతుంది. నెంబర్ 3, ఆటోమేట్ యువర్ మనీ. ఎన్నో ఫైనాన్షియల్కి సంబంధించిన బుక్స్ని చూస్తూనే ఉంటాం. మరి మీరు ఆ బుక్స్లో నేర్చుకున్న విషయాలు పాటిస్తున్నారా లేక గాలికి వదిలేస్తున్నారా? మీరు ఎంత ఎక్కువ సంపాదిస్తున్నప్పటికీ మీరు ఖర్చులన్నీ అదుపులో పెట్టుకోలేకపోతే ప్రయోజనం ఉండదు. ఇలా అనుకుని ఖర్చులు ఎదురవుతున్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్లాన్ బి ముఖ్యం. అంటే మీరు ప్రతి నెల జీతం తీసుకున్న వెంటనే డబ్బును సేవ్ చేయడానికి మొదటగా ఆలోచించాలి. మీ నెల జీతం 50,000 అనుకోండి, కనీసం 5,000 రూపాయలైనా మీరు సేవ్ చేయగలగాలి. మీ సిచ్యుయేషన్ తగ్గట్టు మీరు కొంత అమౌంట్ని సేవ్ చేయగలిగితే మీరు మీ బడ్జెట్లో ఉండగలుగుతారు. మీ సంపాదన, మీ సేవింగ్స్ని మీ ఖర్చుల గురించి ఆలోచించి ప్లాన్ చేయడం మొదలుపెట్టండి. నెంబర్ 4, షాప్ విత్ ఎ ప్లాన్. మీరు మీ ఖర్చు గురించి ఆలోచించకుండా ఎలా పడితే అలా ఖర్చు పెడితే కొన్ని నిమిషాల్లో కూడా కోట్లు ఖర్చు పెట్టగలరు. నా ఉద్దేశం మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత అని కాదు. మీరు షాపింగ్కి వెళ్తున్నప్పుడు కొన్ని ఆలోచిస్తారు, వెళ్ళిన తర్వాత ఇంకొన్ని ఆలోచిస్తారు. దీని కారణంగా తెలియకుండానే ఎన్నో ఖర్చులు చేస్తారు. మార్కెట్లో మనం ఇష్టపడేలా చేసేవి ఎన్నో ఉంటాయి. ఇష్టపడేలా చేసినవి అన్నీ బాగుంటాయి. బాగున్నవన్నీ కొనాలి అంటే అవుతుందా? కొనే ముందు మీరు ఆలోచించాలి. మీరు కొనే ముందు బడ్జెట్లో ఉందా లేదా అని ఆలోచించండి. ఎగ్జాంపుల్, షాప్కి వెళ్ళినప్పుడు డబ్బుల గురించి ఆలోచించకుండా నచ్చినవన్నీ కొనడం వల్ల ఆన్లైన్లో ఆఫర్స్, ఫ్రీ షాపింగ్కి టెంప్ట్ అయ్యి డబ్బులన్నీ ఖర్చు పెడితే ఆ తర్వాత బాధపడేది మీదే. నెంబర్ 5, స్టాప్ యూజింగ్ కన్జ్యూమర్ గూడ్స్ టు బై హ్యాపీనెస్. మనీ కాంట్ బై హ్యాపీనెస్ ఆర్ మనీ కెన్ బై హ్యాపీనెస్. డబ్బు విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. ఎన్నో కోట్స్ చూస్తుంటాం. మనకి నచ్చితే బాగుంటాయి అనిపిస్తుంది, నచ్చకపోతే బాలేవు అనిపిస్తుంది. నా ఉద్దేశంలో అనవసరంగా ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతుంది. అందరిలో రిచ్గా కనిపించాలి అని రిచ్గా బ్రతకాలి అంటే పొరపాటు. అందరినీ ఇంప్రెస్ చేస్తూ కూర్చోలేం కదా. మీకు వచ్చే శాలరీని బట్టి మీ ఖర్చులు మీకు ఉండాలి. అందరి కోసం ఆలోచించి అనవసరంగా ఖర్చులు పెడితే అందరిలో మీరే నవ్వుల పాలవుతారు. అప్పుల్లో మునిగిపోకుండా ప్రశాంతంగా ఉండడానికి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం చాలా అవసరం. డబ్బులు ఖర్చు పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించినా తప్పులేదు. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఎన్నో అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.